ఈ ఇన్సిడెంట్లో నిజంగానే కనుక ప్రభుత్వం కానీ పోలీస్ అధికారులు కానీ నిజ నిర్ధారణ చేయాలనుకుంటే తప్పకుండా ఏంటంటే జరిగిన విషయాలను వెల్లడించాల్సి ఉంటుంది. ఇప్పటికీ 20 రోజులు గడుస్తున్నా కూడా ఆ నిజాలను నిర్ధారించకపోగా కుటుంబానికి కనీసానికి వాళ్ళ బాడీని కూడా చెప్పలేకపోయిందంటే ఎంత తాత్సారం జరుగుతుంది, ఎంత నిర్లిప్తత నిరాసక్తత ఉందో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే నేను యాజ్ ఎ లాయర్గా నేను కూడా చెప్తున్న విషయం ఏంటంటే నేను కొన్ని అంశాలను ఏంటంటే మీడియా ముందు నేను ప్రవేశపెట్టబోతున్నా. ఈ పెడుతున్నటువంటి అంశాలను కూడా తప్పకుండా మీరు పరిగణలోకి తీసుకోవాలి. పోలీస్ అధికారులు కూడా తప్పకుండా ఈ విషయాన్ని కూడా మీరు అర్థం చేసుకోవాలి. మీరు తప్పకుండా విచారణ తీవ్రవంతం చేయాలి. ఇప్పుడు అక్కడి నుంచి ఉన్నటువంటి ఫుటేజ్ను మేము సంపాదించినాము. అదే రకంగా ఏంటంటే స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు చెప్పినటువంటి విషయాలు కావచ్చు, వాళ్ళు పంపించినటువంటి ఇమేజెస్ కావచ్చు, వీడియోలు కావచ్చు, వాటన్నిటి ఆధారంగా ఏంటంటే ఆయన యొక్క నడుముకి బలమైనటువంటి తాడు కట్టి దానికి ఒక బండరాయిని కూడా కట్టి ఏంటంటే చంపిన తర్వాత బావిలో వేసినటువంటి విధంగా మనకు స్పష్టమైనటువంటి ఆధారాలు మాత్రం అవపడుతున్నాయి. దీన్ని ఇప్పటికే పుట్టెడు బాధతోని తల్లిదండ్రులు ఇబ్బంది పడకుండా మానసిక వేదనలో ఉన్నటువంటి సమయం లోపల కూడా కొన్ని ఛానల్స్ దీన్ని తప్పుదారి పట్టియడం కోసం ఏంటంటే ఒక అమ్మాయితోని ఏదో విధమైనటువంటి ఒక ఇబ్బంది ఉండే లేకపోతే అఫైర్ ఉండే అని రకరకాల స్టోరీస్ని కూడా క్రియేట్ చేస్తారు. మేము మీడియా ముఖంగా చాలా స్పష్టంగా మేము తెలియజెప్తున్నాం. మా కుటుంబ సభ్యుడిగా మేము చెప్తున్నాం. ఆ కాలేజీలో ఉన్నటువంటి అమ్మాయి పేరు కూడా మేము చెప్పదలుచుకోలేదు. మాకు తెలుసు అమ్మాయి ఎక్కడైతే ఇంటర్న్షిప్ కోసము మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి వెళ్ళి ఎంవిఎస్ఆర్ కాలేజు అదే గ్రూపుకు సంబంధించినటువంటి సంస్థకు ఇంటర్న్షిప్కు వెళ్ళినప్పుడు అదే ఎంవిఎస్ఆర్ కాలేజీలో ఉన్నటువంటి ఒక అమ్మాయితోని మామూలుగా చాటింగ్ చేయడం జరిగింది. అదేం నేరం కాదు, లేకపోతే ఉగ్రవాది చర్య కూడా కాదు. ఆయనకు మామూలుగా మాట్లాడాలనిపించినటువంటి ఆ అమ్మాయికి ఏంటంటే మామూలుగా టెక్స్ట్ మెసేజ్ పంపించిండు. టెక్స్ట్ మెసేజ్ పంపించినప్పుడు ఏంటంటే అమ్మాయి కూడా ఏంది వ్యతిరేకంగానో లేకపోతే ఏంటంటే ఆమె రివర్స్ అనేది కూడా ఏం లేదు. కాకపోతే ఆ అమ్మాయి తనకు సంబంధించినటువంటి ఒక స్నేహితుడితో ఏంటంటే జరిగిన విషయం చెప్పడంతో ఏంటంటే ఇక్కడ మీకు చెప్తాను. నేను ఇక్కడ అబ్బాయి పేరు కూడా నాకు తెలుసు. కాకపోతే ఏంటంటే నేను మీడియా ముందు చెప్పడానికి బాగుండదు కాబట్టి కొన్ని టెక్నికల్ ఇబ్బందులు వస్తాయి కాబట్టి ఏంటంటే నేను ఆయనను అక్యూజ్డ్ 1 అంటే A1గా నేను చెప్తున్నా. ఈ A1 ఏం చేసిండంటే రాహుల్ని ఎప్పుడైతే ఈ అమ్మాయితోని ఎప్పుడైతే చాటింగ్ అనేది జరిగినప్పుడు వెంటనే ఈ అమ్మాయి ఈ అబ్బాయికి తెలియజెప్పడంతో ఏంటంటే ఈ అబ్బాయి ఒక్కడు కాకుండా ఈయన ఇంకొక నలుగురు ఫ్రెండ్స్తో ఏంటంటే రాహుల్ని బెదిరించడం జరిగింది. రాహుల్ని బెదిరించిన తర్వాత వాళ్ళ హాస్టల్ కూడా ఈ అబ్బాయి ఏంటంటే సైదాబాద్ లోపల ఒక హాస్టల్లో ఉంటాడు. ఆ హాస్టల్ దగ్గర కూడా ఏంటంటే వీళ్ళందరూ కూడా వచ్చేసి దాడి చేస్తారని చెప్పేసి ప్రయత్నం చేస్తే ఈ రాహుల్ వీళ్ళ ఫ్రెండ్ ఇంకో అతను ఆకాశన్ ఉన్నాడు. ఆకాశ్ అనేటటువంటి అబ్బాయి వాళ్ళ హాస్టల్ లోపల షెల్టర్ తీసుకున్నాడు. ఎప్పుడు 26 నైట్ షెల్టర్ తీసుకున్న తర్వాత 27 మే రోజు ఉదయం 8:30కి కాచిగూడకు చేరుకున్నాడు. కాచిగూడకు చేరుకున్న తర్వాత ఈ కాచిగూడ చేరుకున్నటువంటి సమయంలో అంటే మార్నింగ్ నుంచి వెళ్ళి ఈ A1, A2, A3, A4 నుంచి వెళ్ళి రాహుల్కి గ్రూప్ కాల్స్ రావడం మొదలైంది. ఈ గ్రూప్ కాల్స్ పొద్దున్న నుంచి వెళ్ళి స్టార్ట్ చేసిన తర్వాత ఏంటంటే ఈయన డైరెక్ట్ చేస్తా వస్తువులు 8:30కు కాచిగూడ ఎక్కడ అంటే టూరిస్ట్ పాయింట్ దగ్గరికి వచ్చినటువంటి రాహుల్ అక్కడి నుంచి వెళ్ళి 12:30 వరకు కూడా ఏంటంటే ఎక్కడ కాచిగూడ రైల్వే స్టేషన్లోనే ఉన్నాడు. కాచిగూడకి అదే చెప్తున్నా. కాచిగూడకు రావడానికి కారణం ఏంటంటే కోరుట్లకు వెళ్ళాల్సినటువంటి ట్రైన్ కూడా కాచిగూడ నుంచి వెళ్ళి బయలుదేరుతుంది. తను కుటుంబ ఫ్రెండ్ కూడా అడిగినట ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఇంటికి వెళ్తున్నా అని చెప్పినట. ఇంటికి వెళ్దామని చెప్పేసి అని 8:30కు టూరిస్ట్ హోటల్ దగ్గరకు వచ్చి కాచిగూడకి వెళ్దాం అనుకున్నాడు. అతనికి 4 గంటల పాటు ఆయనను అదే హ్యాబిట్స్ ఏరియా లోపల చుట్టూ తిప్పిలు అక్కడ అంటే అక్కడికి రా అని చెప్పేసి అని చుట్టూ తిప్పిన తర్వాత ఆయనను ఏం చేసిందంటే 12:30కి ఏంటంటే ఆయన కాచిగూడ రైల్వే స్టేషన్ లోపల అక్కడ బోర్డు చేసి అక్కడి నుంచి వెళ్ళి సికింద్రాబాద్కి వచ్చాడు. సికింద్రాబాద్కి వచ్చి అక్కడ శబరి అనేటటువంటి ఒక ట్రైన్ తీసుకున్నాడు. ట్రైన్ తీసుకున్న తర్వాత ఇది 9:50 సింగరాయకొండకు చేరుకుంది రాత్రి. సింగరాయకొండకు చేరుకున్న తర్వాత మనం ఇక్కడ చూస్తే సింగరాయకొండకు చేరుకున్నటువంటి ట్రైన్ లోపల రాహుల్ యొక్క ఫోను మధ్యాహ్నం 2:30 వరకు ఆన్లో ఉంది. 2:30 వరకు ఫోన్ ఆన్లో ఉంది. మళ్ళీ 7:30కి ఒకసారి ఫోను ఆన్ చేసి మళ్ళీ ఆఫ్ చేశాడు. ట్రైన్లో కూడా ఛార్జింగ్ పాయింట్ ఉంటుంది. తర్వాత ఏంటంటే నిజంగానే కనుక ఆయన బంద్ చేసుకోవాలనుకునేది ఉంటే
మొత్తానికే పని చేసుకోవాలి. కానీ 7:30కి మళ్ళీ ఒకసారి ఫోన్ ఆన్ అయింది. ఫోన్ ఆన్ అయిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత 9:50 ఆ రోజు అయింది కదా. ఈ 7:30కి మళ్ళీ ఆఫ్ అయిన తర్వాత ఎటువంటి ఫోన్ కమ్యూనికేషన్ కానీ ట్రాకింగ్ కానీ లేదు. ఇప్పుడు మేము ఏమంటున్నాం అంటే పోలీసు వ్యవస్థకి చాలా స్పష్టంగా ఒక విషయాన్ని అడుగుతున్నాం. ఈ 7:30కు ఫోను ఆన్ చేసినప్పుడు రాహుల్ యొక్క లొకేషన్ ఏంటిది? నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు 9:30కు చేరుకున్న తర్వాత 9:30 నుంచి ఏంటంటే మళ్ళీ బాడీ ఐడెంటిఫై అయింది ఎప్పుడు అంటే 31st మే. 31st మే రోజు బాడీ ట్రేస్ అయింది. అంటే 27 నుంచి వెళ్ళి 31 వరకు నో ఇన్ఫర్మేషన్. ఈ 31వ రోజు ఏమైందంటే అప్పటికి ఇది డీకంపోజ్ అయింది. అంటే కనీసం 3 నుంచి వెళ్ళి 4 రోజుల వరకు అది అయి ఉంటుంది. అంటే 9:50కి శబరి ఎక్స్ప్రెస్ ద్వారా సింగరాయగుంటకు చేరుకున్నటువంటి మన రాహుల్ దిగిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళి రైల్వే స్టేషన్ బయటకు వచ్చిండు. రైల్వే స్టేషన్ లోపల సీసీ ఫుటేజ్ ఉంటుంది. రైల్వే స్టేషన్ బయటకు వచ్చిన తర్వాత ఎవరిని కలిసిండు, ఎవరు తీసుకొని పోయారు ఆ బావి? ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా రాహుల్ ఆ ఊరికి కానీ ఆ బావి దగ్గరికి కానీ వెళ్ళినటువంటి వ్యక్తి కాదు. అక్కడికి ఎవరు తీసుకొని పోయారు, ఎవరు ఇన్సిడెంట్కు ప్లాన్ చేసిండు అనేది పోలీసు వాళ్ళు విచారించాల్సిన అవసరం ఉన్నది. మేము ఇంకొక విషయం చెప్పేది ఏంటంటే మాకు ఈ అనుమానితులు ఉన్నారు కదా, ఈ నలుగురి మీద మాకు డౌట్ ఉంది కాబట్టి మేము ఏమంటున్నాం అంటే సింగరాయకొండలో దిగిన తర్వాత ఒకవేళ వీళ్ళు ప్లాన్ చేయకపోయినా లేకపోతే వీళ్ళు అక్కడికి వెళ్ళకపోయినా కూడా ఇక్కడ ఇంకొక బ్యాచ్ ఇక్కడ ఉండి ఉండొచ్చు. A5, A6, A7 కూడా ఇక్కడ ఉండి ఉండొచ్చు. మేమేమంటున్నాం అంటే ఈ A5, A6, A7 ఎవరైతే ఉన్నారో వీళ్ళ ద్వారానే రాహుల్ యొక్క మరణం జరిగింది. ఈ A5, A6, A7 లోపల ఈ ముగ్గురిటల్లో వీళ్ళు ఉండొచ్చు, వీళ్ళు లేకపోవచ్చు కూడా. ఎందుకంటే వీళ్ళు హైదరాబాద్లో ఉండి కూడా ఆపరేట్ చేసే అవకాశం కూడా ఉంది. మేమేమంటున్నాం అంటే పోలీసుల్ని ఆ రోజు ఏది 27వ తారీఖు ఉదయం 4 గంటల నుండి 28 తారీఖు ఎప్పుడు ఈయన నైట్ 9:50కి చేరుకున్నాడు కాబట్టి 5 AM 28th మే కరెక్ట్ చూడండి మీరు. 27వ తారీఖు ఉదయం 4 గంటలకే ఈ మన రాహుల్కి కాల్స్ రావడం జరిగింది. 27వ తారీఖు 4 గంటల నుంచి వెళ్ళి 28వ తారీఖు ఉదయం 5 గంటల వరకు వీళ్ళ ఫోన్లను మీరు ట్రాక్ చేయొచ్చు కదా. వీళ్ళ ఫోన్లను ట్రాక్ చేస్తే వీళ్ళ ఫోన్లు ఇన్కమింగ్ ఏం వచ్చినాయి, అవుట్ గోయింగ్ ఏం పోయినాయి అనేది మీకు తెలుస్తుంది కదా. ఈ నెంబర్ల నుంచి ఏ కాల్స్ పోయినాయి అనేది మీకు తెలిస్తే ఇక్కడి నుంచి వెళ్ళి వీళ్ళని ట్రాక్ చేయొచ్చు కదా. ఇక్కడ వీళ్ళని కనుక కరెక్ట్ ఎగ్జామిన్ చేస్తే ఒకవేళ మేము పట్టుకున్నా కూడా మాకు ఆధారం లేవంటే మీకు ఫుటేజ్ ఉంటుంది, CDR ఉంటుంది. CDR తీసుకుని కనుక వీళ్ళ దగ్గర నుంచి మీరు కనుక ఇక్కడ ఉన్నటువంటి A5, A6, A7 అనేది ఎవరైతే తీసుకునేది ఉంటే తెలిసిపోతే మీరు ఇమీడియట్గా ఈ విషయాన్ని కనుక ఆంధ్ర పోలీసులకు కనుక చెప్పేది ఉంటే 100% ట్రేస్ అవుతారు కదా. రాహుల్ ఫోన్ ఆఫ్ అయింది కదా. ఫోను మధ్యాహ్నము ట్రైన్ బోర్డ్ అయిన తర్వాత 2:30కి రాహుల్ది ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. 7:30కి మధ్యలో ఒకసారి ఏంటంటే ఫోన్ ఆన్ చేసి మళ్ళీ ఆఫ్ చేసాడు. వాళ్ళ దగ్గర కాల్ డేటా ఉన్నది. కరెక్ట్ కాల్ డేటాని కనుక అనలైజ్ చేసి నేను చెప్తున్నా కదా, ఇంత పచ్చిగా ఇంత ఫేర్గా ఇంత ఓపెన్గా మేము చెప్తున్నాము. ఇది విచారణ చేసే అవకాశం ఉన్నది. ఎవరైతే మీకు అనుమానితులుగా ఉన్నటువంటి సస్పెక్ట్స్ యొక్క ఫోన్స్ 27th to 28th మార్నింగ్ వరకు ఒక్క 24 గంటల్లో ఏం జరిగిందనే విషయం కనుక ప్రభుత్వం అదే మన పోలీసు వాళ్ళు కనుక తీసుకునేది ఉంటే తప్పకుండా ఈ 5గురిని కనుక మీరు విచారించేది ఉంటే ఇక్కడ ఉన్నటువంటి A5, A6, A7 మీకు తెలిసిపోతారు. రాహుల్కి సంబంధించినటువంటి హత్య ఎట్లా జరిగింది, ఎవరు చేసిళ్ళు, ఏ కారణంతో చేసిళ్ళు, మరి ప్రభుత్వం ఎందుకు తాత్సారం చేస్తుంది, ప్రభుత్వం తాత్సారం చేయడానికి కూడా కారణం ఏంటిది, దీని వెనకాల ఏమైనా రాజకీయ శక్తి ఉందా, లేకపోతే విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ఏమైనా మ్యానిపులేట్ చేసిందా, లేకపోతే ప్రభుత్వము విద్యా వ్యవస్థలను టచ్ చేద్దని చెప్పేసి ప్రయత్నం చేస్తుందా, మరి ప్రైవేటు యాజమాన్యాలను ప్రభుత్వం కాపాడడానికి ప్రయత్నం చేస్తుందా, లేకపోతే ఏంటంటే ఇప్పుడు అడ్మిషన్ల టైం కాబట్టి ఏంటంటే కళాశాలల మీద ఏమైనా అపవాదు కనుక వచ్చేది ఉంటే ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుందా, లేకపోతే ప్రైవేటు యాజమాన్యాలు మాకు సంబంధం లేనట్టు అన్నట్టు కనుక ఉండేది ఉంటే వాళ్ళ పని వెళ్ళిపోతుందా. మరి
అడ్మిషన్ల టైం లోపల అడ్మిషన్ల మీద ఉన్న ఇంట్రెస్ట్ ఈ పిల్లల యొక్క రక్షణ మీద ఉండదా? ఈ అబ్బాయి తప్పిపోతే ఈ ఏదైతే మాతృశ్రీ కాలేజీకి సంబంధించినటువంటి యాజమాన్యం కానీ ప్రిన్సిపాల్ కానీ కనీసానికి కాచిగూడ పోలీస్ స్టేషన్లో తండ్రి పిటిషన్ ఇస్తూ ఉంటే కనీసానికి ఎంబడి కూడా రానటువంటి విధంగా అంత కర్కశంగా వాళ్ళు వ్యవహరించారు. అది ఒక్కడే కాదు, మా సంస్థకు సంబంధించినటువంటి మహిళలందరూ కూడా అసలు ఏం జరిగింది, మీరు ఎందుకు పట్టించుకోవట్లేదని చెప్పేసి అని కాలేజీ యాజమాన్యాన్ని ప్రిన్సిపల్ని అడిగితే ఇవన్నీ కామన్ అని చెప్పేసి మాట్లాడుతున్నాడు ఆయన. ఇప్పుడు నేనేమో పొద్దున ఉదయం ఏదైతే జరిగినటువంటి సంభాషణలు తర్వాత గ్రూప్ కాల్స్ ఉన్నాయి కదా, ఆ గ్రూప్ కాల్స్ డేటాను లేకపోతే దానికి సంబంధించిన ఆడియో టేబుల్ కనుక పోలీసులు కనుక దాని కనుక సంపాదించగలిగేది ఉంటే అందులో జరిగిన డిస్కషన్ ఏంటనేది టోటల్ బయటకు వస్తుంది. ఉన్నాయి, దొరికినాయి. ఒక్కడే పోతున్నట్టు అంటే ఆల్రెడీ ఆయనకు మరి డైరెక్షన్ ఇచ్చిలా, లేకపోతే ఎటు పోవాలన్నా, అంటే అటు పోవాలని ఇంటికి పోవాలన్నా ఎటు పోవాలని అనుకుంటుండా, లేకపోతే ఏంటంటే మరి ఆయన అడుగు ఎవరైనా ఆ సందర్భంలో ఎవరైనా ఫోన్ చేసి డైరెక్షన్ చేస్తున్నా ఎక్కడికి రమ్మన్నారు చెప్పింది కదా, పోలీసు వాళ్ళే చెప్పింది. పోలీసులు ఏమంటున్నారంటే ఇప్పుడు నెంబర్ 1 పోలీసులు ఏంటంటే ఇది మా జ్యూరిస్డిక్షన్ సంబంధించినటువంటి విషయం కాదనేటటువంటి ధోరణి లోపల పోలీసులు వ్యవహరిస్తున్నారు. ఎట్లా జ్యూరిస్డిక్షన్ కాదంటే ఇన్సిడెంట్ జరిగింది ఆంధ్రలో అయితే మాకేం సంబంధం ఉంటుంది అనేటట్టు ఇక్కడ పోలీసులు చేస్తున్నారు. నేను అదే అడుగుతున్నా, ఆ విషయం మీద ఉన్నటువంటి ఆసక్తి, ఇంట్రెస్ట్, చిన్న పోస్టు మీద ఉన్నటువంటి ఆసక్తి, లేకపోతే ఒక పొలిటికల్గా అయ్యేటటువంటి విషయం మీద ఉన్నటువంటి ఆసక్తి ఇప్పుడు ఈ పోలీసులకు ఏంటంటే ఇంత పెద్ద విషయం కదా. ఇప్పుడు మీరు బిఎన్ఎస్ చదువుకుంటే మీకు బిఎన్ఎస్ చాలా క్లియర్గా ఉంటుంది, ఇది మీ డ్యూటీ కదా, మీరు యు ఆర్ పెయిడ్ ఫర్ ఇట్. అరే పోలీస్ హ్యావ్ సర్టెన్ రెస్పాన్సిబిలిటీ ఇన్ ది కాన్స్టిట్యూషన్. మీరు మీ యొక్క బాధ్యతను నిర్వర్తించాల్సిన అవసరం ఉన్నది. మీకు మన దేశ రాజ్యాంగం అనేది కొన్ని ప్రత్యేకమైనటువంటి మీకు శక్తి బలాన్ని ఇచ్చింది. మీరు విచారణ చేయాలి కదా. బిఎన్ఎస్ని ఎవరు చదవాలి? బిఎన్ఎస్ను పోలీసులే చదవాలి. పోలీసులే ఇది ఏ కిందికి వస్తుంది, ఆధారాలు ఎట్లా కలెక్ట్ చేయాలి, క్లూస్ ఎట్లా తీసుకోవాలి, ఇవన్నీ వాళ్ళ గవర్నమెంట్ పోలీసులు కదా తెలియాల్సింది.